This video is created solely for educational and awareness purposes regarding the graduate MLC voting process. The content is not real and is intended to inform graduates about the importance of participating in the elections. We appreciate your understanding and support in spreading awareness about the democratic process. Thank you. బండాపు నువ్వు ఫస్ట్ బండాపు. ఎవరయ్యా నువ్వు? బండి వేసుకుని డైరెక్ట్ లోపలికి వస్తున్నావు. నువ్వు పెద్ద ఆఫీసర్ అనుకుంటున్నావా? మరి ఏమన్నా గట్టి విక్కడ అనుకున్నానా? ఇక్కడ పోలీసా? దెన్ వేర్ ఇస్ యువర్ యూనిఫామ్ మ్యాన్? అంటే ఇది లో బడ్జెట్ షార్ట్ ఫిల్మ్ కదా, అందుకే కాస్ట్యూమ్స్ వేయలే. ఫస్ట్ ఈ బండి అక్కడ పెట్టి అక్కడికి వెళ్ళి ఐడి ప్రూఫ్ చూపించుకోపో. నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నా తోటి ఉన్న సేన ఉరికెటి యువసేన. ఐడి ప్రూఫ్ ప్లీజ్. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, 10th ఇంటర్ డిగ్రీ, ఆల్ ఇస్ వాట్ యు ఓటేషన్ ఫస్ట్ టైమా? నీకైతే తెలుసు, యూ ఇంటెలిజెంట్ ఆఫీసర్, యూ డిజర్వ్ దిస్ జాబ్. ఏదో ఒక ఐడి ప్రూఫ్ ఇవ్వండి సరిపోతుంది. హలో సార్, మీలాంటి వాళ్ళ కోసం అక్కడ స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు, వెళ్ళి కలవండి. Excuse me, who is special officer here? Oh, all sync. Okay, good night. సార్ ప్లీజ్ కూర్చోండి. సార్ ముందు ఓట్ వేయాలంటే Stop. I'm not a uneducated. I know all. Just చూపించేసండి. What is this? ఓహో తెలుసా? చెప్పు ఒకసారి. ఐడి ప్రూఫ్ చూస్తారు, లోపలికి పంపిస్తారు. లోపలికి పంపించినాక నా ఫేస్, నా ఐడి రెండు చూస్తారు. రెండు చూసిన తర్వాత నా రైట్ ఫింగర్ కి రైట్ ఫింగర్ కాదు, లెఫ్ట్ ఇండెక్స్. ఓకే, లెఫ్ట్ ఫింగర్ ఇప్పుడు అలా కూడా అంటూనే ఉంటాం. ఓకే, నా లెఫ్ట్ ఫింగర్ కి ఇంకా పెడతాను. దాని తర్వాత ఈవీఎం మిషన్ దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న నాకు నచ్చిన ఈవీఎం మిషన్ ఉన్న వేలు పెడతాను. ఓట్ పడిపోద్ది, అంతే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మీరు ఎక్కడి నుంచి వచ్చింది సార్? లక్ష్మీపురం. బాబా మరే లక్ష్మీపురం తెలుస్తుంది సార్. మీరు లంచ్కెళ్ళి. అయ్యో సార్, మీరు అనుకున్నట్టు ఇక్కడ ఈవీఎం మిషన్స్ అలాంటివి ఉండవు సార్. ఈవీఎం మిషన్ ఉండవు. ఏంటి స్టాంప్ ఇస్తారా? ముద్రేయంగా? అయ్యో సార్, నేను చెప్పే విషయాన్ని ముందుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. వాళ్ళు ఇచ్చేటువంటి పత్రంలో ఫొటోస్ తో పాటు వాటి వివరాలు కూడా ఉంటాయి. ఆ వివరాలతో పాటు మనం ఎవరికైతే మొదటి ప్రాధాన్యతగా ఓటు వేయడానికి భారతీయ అంకెలలో ఉన్నటువంటి 1వ నెంబర్ ని దాన్ని మొదటిగా మనం వాడుకోవాలి, లేదా పెన్నుతో దాని మీద. తెలుసు తెలుసు తెలుసు, మీరు ఇలాంటి ఏదో పెడతారని ముందు జాగ్రత్తకి ఈ పెన్నులు తీసుకొచ్చా. చెప్పండి, మార్కర్ తో ఏమంటారా? ఇంకు పెన్ తోటి ఏమంటారా? హైలైటర్ తో ఏమంటారా? ముందు చెప్పేది వినండి సార్. ఇంతకుముందు జరిగినటువంటి ఎన్నికల్లో 3,38,189 ఓట్లు వేయగా దాంట్లో కేవలం 3,10,179 ఓట్లు మాత్రమే సక్సెస్ అయ్యాయి. అలాగే వాటిలో 20,999 ఓట్లు రిజెక్ట్ అయ్యాయి. అది మీలాంటి వాళ్ళ మూలంగా. ముందు కూర్చోండి సార్, నాకు మీకు అర్థమయ్యేలాగా కూర్చోండి సార్. బ్యాలెట్ పత్రంలో పోలీస్ సిబ్బంది ఇచ్చే ఉదా లేదా వాయిలెట్ స్కెచ్ పెన్నుతోటి ఓటు వేయాలి. ఇతర పెన్నులు కానీ పెన్సిల్ అని కానీ వాడకూడదు. టిక్కు పెట్టడం, ఓకే అన్న అన్ని అక్షరాలని కూడా రాయరాదు. మొదటి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్నటువంటి గడిలో 1వ నెంబర్ మాత్రము వేయాలి. అలాగని చెప్పేసి అదే బాక్స్లో
2, 3 నెంబర్లు వేస్తే ఆ ఓటు చెల్లదు. అలాగే మీకు నచ్చినటువంటి వేరే అభ్యర్థులు ఎవరైనా ఉంటే వారికి క్రమంగా 2, 3, 4, 5 భారతీయ సంఖ్యలను మాత్రమే దాంట్లో వేయాలి. కానీ అలాగని చెప్పేసి అన్ని బాక్స్ లో నెంబర్లు వేస్తే అలాంటి ఓట్లు చెల్లవు. అలాగని చెప్పేసి మీకు ఇచ్చేటువంటి బ్యాలెట్ బాక్స్ లో కూడా పేర్లు రాయడం, సంఖ్యలను రాయడం చేస్తే మీ ఓటు అనేది చెల్లదు. అభ్యర్థి పేరు పైన టిక్ చేయడం, అలాగే మార్క్ చేయడం అలాంటివి ఏమి చేయొద్దు. ఇప్పుడు అర్థమైందా సార్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు ఒకవేళ మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయి ఉంటే నా ఓటు కూడా రిజెక్ట్ అయ్యేది. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ముందస్తుగా చెప్తున్నాను, ఓటు కరెక్ట్ గా వేయండి. రూమ్ అది. థ్యాంక్ యూ.